బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అమిత్ షా సభకు రాజా సింగ్ గైరాజరయ్యారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సభ జరిగినా రాజా సింగ్ హాజరు కాలేదు. ఇటీవల కిషన్ రెడ్డి గోషామహల్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు రాజా సింగ్ దూరంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇవాళ అమిత్ షా సభకు కూడా రాజా సింగ్ హాజరు కాలేదు. దీంతో రాజా సింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదనలో రాజా సింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తన సొంత నియోజకవర్గంలో సభ జరిగిన రాజా సింగ్ హాజరు కాలేదు. ఇంతకు ముందు కిషన్ రెడ్డి కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఎందుకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద ఇవాళ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి కూడా రాజా సింగ్ దూరంగా ఉండడంతో ప్రస్తుతం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, రాజా సింగ్ అమిత్ షా సభకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఇటీవలి కాలంలో రాజా సింగ్ పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏకంగా హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి, అది ఆయన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి కూడా దూరంగా ఉండడానికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? ఎందుకు రాజా సింగ్ దూరంగా ఉంటున్నట్టు? యారామటు పార్టీ కార్యక్రమాలకు గోషామహల్ ఎమ్మెల్యే మరొకసారి దూరం అవడం పట్ల కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈరోజు జరిగినటువంటి అటు ఎల్బీ స్టేడియం వేదిక జరిగినటువంటి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుల పైస్థాయి నాయకులతో కూడా బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పోలింగ్ బూత్ పైస్థాయి ఉన్నటువంటి నేతలందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ఒకవైపు రాజా సింగ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి కూడా హాజరయ్యారు. హోంమంత్రితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కానీ రాజా సింగ్ కూడా హాజరవకపోవడం పట్ల కూడా పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజా సింగ్ కూడా పార్టీకి ఒకవైపు దూరంగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి రాజా సింగ్ అలకకు కారణం ఏంటి అని చెప్పి కూడా పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతుంది. ఈరోజు అమిత్ షా సభ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్య నేతలు కానివ్వండి, మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒకవైపు అందరూ కూడా ఒకవైపు అక్కడికి వచ్చి అమిత్ షా సభకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అటు రాజా సింగ్ రాకపోవడం పట్ల కూడా ఒకవైపు పార్టీ నేతల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రాజా సింగ్ ఎందుకు దూరంగా ఉంటున్నారని చెప్పి కొంతమంది నేతలు చర్చించుకుంటే, మరోవైపు మరికొంతమంది నేతలు మాత్రం అటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా బీజేపీకి 8 మంది గెలిచారు. 8 మందిలో రాజా సింగే ప్రధానంగా సీనియర్, కానీ ఆయనకు సంబంధించి ఆయన ఫ్లోర్ లీడర్గా ముందుగా ఆశించారు. కానీ ఆ ఫ్లోర్ లీడర్ పదవి కూడా ఒకవైపు రాజా సింగ్ అటు పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో రాజా సింగ్ ఆ తర్వాత అసహనం వ్యక్తం చేయడం, పార్టీ పట్ల కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒకవైపు అటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద వెళ్ళి అక్కడ ఆశీస్సులు తీసుకున్నారు. కానీ రాజా సింగ్ అక్కడికి కూడా వెళ్ళలేదు. అనంతరం జరిగినటువంటి బీజేపీ ఒకవైపు కూడా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించి 5 రథాలు కూడా ఒకవైపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చెక్కలు కొట్టాయి. వీటికి సంబంధించి విజయ సంకల్ప యాత్రలు గోషామహల్కు సంబంధించి వచ్చినప్పుడు కూడా రాజా సింగ్ ఒకవైపు కూడా గోషామహల్ తన కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి కూడా ఒకవైపు దూరంగా ఉన్నారు. మరి తరచూ రాజా సింగ్ కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ ఇప్పుడు పార్టీలో కూడా జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా రాజా సింగ్ ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యే కొనసాగినప్పుడు కూడా గతంలో ఒకవైపు కూడా ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన దాన్ని కూడా పార్టీ ఏడాదికి పైగా కూడా ఒకవైపు కూడా ఆయనను సస్పెండ్ చేసింది. ఎన్నికలు దగ్గర పడిన వేళ కూడా రాజా సింగ్కు మరొకసారి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రాజా సింగ్ అంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనాలు కానివ్వండి, హిందూ సభలకు వెళ్తున్నటువంటి రాజా సింగ్ ఇక్కడే జరిగేటువంటి అది బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి సభలు కానివ్వండి, సమావేశాలకు ఎందుకు హాజరవడం లేదు అంటూ కూడా పార్టీలో ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు రాజా సింగ్ కు సంబంధించి నిర్వహించినటువంటి విజయ సంకల్ప యాత్రకు సంబంధించి కూడా ఆయన చాలా సెటైరికల్ గా మాట్లాడారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక రాజాభాయ్ దూరంగా ఉంటున్నట్లయినా పార్టీకి పూర్తిగా దూరం అయినట్లని భావించాల్సి వస్తుందా, లేకుంటే ఏం జరుగుతుంది? పార్టీ నేతలు దీనికి సంబంధించి ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారు రాజా సింగ్ సంబంధించి?
రాజాసింగ్ దూరంగా ఉండడం పట్ల పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఒకవైపు చర్చించుకోవడమే కాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారన్న అంశం మీద కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. రాజాసింగ్ ఒకవైపు తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మొన్న ఒకవైపు ప్రకటన చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన రోజు కూడా ఒకవైపు రాజాసింగ్ అభ్యర్థి విషయంలో కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ఎవరు పార్లమెంటు సభ్యులుగా ఉన్న తను మద్దతు ఇస్తాను, తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి హైదరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో తన కోసం పనిచేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి ఆ సభ ఏదైతే ఉందో దీనికి రాజాసింగ్ వస్తాడని కూడా అందరూ ఆశించారు. ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలో రాజాసింగ్ సీనియర్. గతంలో కూడా ఎన్నికలకు ముందు సైతం కూడా అదే ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని మోడీ సభ, అటు బీసీ డిక్లరేషన్ సభ కూడా పెట్టారు. దానికి ప్రధాని మోడీ కూడా అప్పుడు కూడా రాజాసింగ్ రాకపోవడం, ఆ సభకు హాజరు కాకపోవడం కూడా పెద్ద ఎత్తున ఒకవైపు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి అవే కాకుండా కిషన్ రెడ్డి మొన్న అటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర 5 రథయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాజాసింగ్ సంబంధించినటువంటి గోషమాల్ కాన్స్టిట్యున్సీ కూడా రథయాత్రలు వెళ్ళే అక్కడికి కూడా ఒకవైపు రాజాసింగ్ ఆ రథయాత్రలో కూడా పాల్గొనకపోవడం పట్ల కూడా పార్టీలో ఒకవైపు కూడా ఎందుకు రాజాసింగ్ హాజరు కావట్లేదు అంటూ కూడా ఒకవైపు చర్చ అయితే కొనసాగింది. మరి రాజాసింగ్ మొన్న కానివ్వండి, అంతకుముందు ఎన్నికలకు ముందు కానివ్వండి, ఈరోజు అమిత్ షా సభ కానివ్వండి హాజరు కాకపోవడం ఎందుకు హాజరు కావట్లేదు, అసలు రాజాసింగ్ మనసులో ఏముందన్న అంశం కూడా ఒకవైపు పార్టీ నేతలకు ఎవరికి మరి అర్థం కావట్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద పెద్ద సభల్లో పాల్గొంటున్నటువంటి రాజాసింగ్ మరి బీజేపీకి సంబంధించినటువంటి సభలు కానివ్వండి, సమావేశాలు కానీ ఇక్కడే పెడితే ఎందుకు హాజరు కాలేకపోయిన అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిందని చెప్పొచ్చు. రామ్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా సభకు రాజాసింగ్ హాజరు కాలేదు, పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనే ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గంలో సభ జరిగినా రాజాసింగ్ హాజరు కాలేదు. ఇటీవల కిషన్ రెడ్డి గోషామాలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్ వరుసగా దూరంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.